um, I don't like to talk about exams and tests. కాబట్టి పరీక్షల గురించి లేదా టెస్టుల గురించి నాకు మాట్లాడడం ఇష్టం ఉండదు. Because I have written so many and failed in so many that I don't like to talk about. కాబట్టి నేను చాలా పరీక్షలు రాశాను, చాలా పరీక్షల్లో ఫెయిల్ అయ్యాను, కాబట్టి దాని గురించి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. I have had nightmares about exams. కాబట్టి పరీక్షలు అంటే నాకు కూడా వణుకు పుట్టిన సందర్భాలు ఉన్నాయి. Anyone had nightmares about exams? కాబట్టి పరీక్షలు అంటే భయం పట్టుకున్న సందర్భాలు ఎవరికైనా ఉన్నాయా? I mean, see, Shweta has been a good student. మరి Right, Shweta? శ్వేత మంచి స్టూడెంట్ గా ఉన్నారు. If she had nightmares, then people like us కాబట్టి మరి ఆమెకే మరి cool. ఆమెకే పరీక్షలు అంటే అంత భయం పట్టుకుంటే మరి మనలాంటి వాళ్ళ సంగతి ఏంటి? But there are certain areas in which we need to examine ourselves. కాబట్టి కొన్ని మన జీవితంలో విషయాలు ఉన్నాయి, వాటిలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. Some of those things are easy, కొన్ని మనకి సులభంగానే ఉంటాయి. but some of those things are very difficult, especially for self examination. కాబట్టి కొన్ని చాలా కఠినంగా ఉంటాయి, ముఖ్యంగా మనల్ని మనము పరిశీలించుకున్నప్పుడు కొన్ని కష్టంగా అనిపిస్తుంది మనకి. Now, before I go to that exam, కాబట్టి ఆ పరీక్షలోనికి నేను వెళ్ళడానికి ముందుగా, don't worry, I'm not going to take your exam. మీకు పరీక్ష నేను పెట్టను, It's a self assessment, okay? మీకు మీరు పెట్టుకునే పరీక్ష ఇది. That's very easy, so that you can give as many marks as you want to yourself. ఇది మీకు చాలా సులభం, ఎందుకంటే మీకు ఎన్ని మార్కులు కావాలంటే అన్ని మార్కులు మీరు సులభంగా వేసేసుకోవచ్చు. But before that, అది చేయడానికి ముందుగా let me ask you. ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. Now, we believe that Jesus is coming back again. యేసు ప్రభు తిరిగి రానయ్యున్నాడని మనం నమ్ముతున్నాము కదా, Correct? అవునా కాదా? So before he comes back, ఆయన రావడానికి ముందుగా something is going to increase. ఏదో ఒకటి మరి పెరగాల్సి ఉన్నది. Now, what is it that's going to increase? ఏది పెరగబోతూ ఉంది లేదా ఏది ఎదగబోతూ ఉంది? Tribulation, okay. శ్రమలు పెరగొచ్చు, Knowledge, జ్ఞానం yes. పెరగొచ్చు, Grace, కృప, okay. Prosperity, సువార్త, Gospel, okay, సువార్త gospel. కూడా బాగా ప్రకటించబడుతుంది. Yeah, what else? You know the condition, right? మీకు తెలుసు కదా ప్రస్తుతమైనటువంటి పరిస్థితులు ఏంటో. What is in my mind? That you should answer. నా మనసులో ఉన్న జవాబే మీరు చెప్పాలా. That doesn't mean that your answers are wrong. అంటే దాని అర్థము మీరు చెప్పే జవాబులు తప్పు అని కాదు. So Bible tells us, దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే మనకి in Matthew chapter 24, మత్తయి సువార్త 24లో Jesus is talking about end days. మరి ఆ ముగింపు దినాల గురించి యేసు వారు చెప్తూ ఉన్నారు. And he says, verse 10, 12 and 13, 9 to 13 actually. 9 నుంచి 11 వరకు ఉండే వాక్య భాగం అది. Especially 12, 13 you can see. 12, 13 వరకు అయితే మనం చూడొచ్చు. And because lawlessness will abound, the love of many will grow cold, but he who endures to the end shall be saved. కాబట్టి అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారను, అంతము వరకు సహించిన వాడెవడో వాడు రక్షింపబడను. So before Jesus comes, lawlessness is going to increase. కాబట్టి యేసు ప్రభు రావడానికి ముందుగా అక్రమము అనేది విస్తరిస్తుంది. Now what is the result of lawlessness increasing? అక్రమము విస్తరించడం వల్ల కలిగే ఫలితం ఏమిటి? Love will become cold. ప్రేమ చల్లారిపోతుంది. That means that warmth in that love will be missing. There will be words, but there is no true love. కాబట్టి ఆ నిజమైనటువంటి ప్రేమ ఉండదు, ఆ వేడి తగ్గిపోతుంది. అనగా మాటలు ఉంటాయి కానీ ప్రేమ ఉండదు. But then he says, he who endures till the end shall be saved. కానీ అంతం వరకు సహించిన వాడెవడో వాడు రక్షింపబడును. Now what does it mean, he who endures till the end? కాబట్టి అంతం వరకు సహించిన వాడంటే అర్థం ఏంటి? It means he who continues to love till the end shall be saved. అనగా అంతము వరకు ఎవరైతే ప్రేమను చూపెడుతూ ఉంటారో వాడు రక్షింపబడతాడు. So remember, the whole thing is about love. కాబట్టి ఇదంతా కూడా ప్రేమను గురించి చెప్పబడిన మాటగా ఉంటూ ఉంది. You see, Bible is all about love. కాబట్టి దేవుని వాక్యం అంతా కూడా ప్రేమను గురించి చెప్పే మాటలే. About God's love. దేవుని యొక్క ప్రేమను గురించి. Bible talks about by our love they will know that we are the disciples of Jesus. మరి యేసు ప్రభువు శిష్యులు అని చెప్పి మన యొక్క ప్రేమను బట్టి వారు మనల్ని గుర్తిస్తారని చెప్పబడుతుంది. Bible tells that the greatest of all is love. అన్నిటికన్నా శ్రేష్టమైనది ప్రేమ అని వాక్యం చెప్తుంది. Correct? అవునా కాదా? But now when I say love, కానీ ప్రేమ అని అన్నప్పుడు, నేను మాట అన్నప్పుడు what does it tell you?
మీకు ఏమనిపిస్తుంది అయితే అది ఏం చెప్తుంది ప్రేమ అనే పదం పలికినప్పుడు? What is love to you? అసలు మీకేంటి ప్రేమ అంటే మీకేమనిపిస్తుంది? What is love to you? ప్రేమ అన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? దాన్ని మీరు ఎలా చెప్పగలుగుతారు? Being selfless, correct? ఎటువంటి స్వార్థం లేకుండా ఉండడమే ప్రేమ. Prioritizing more, others more. ఇతరులకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడం మనకన్నా. The right answers, right? But again, మంచి జవాబులే. But again, what is in my mind? నా మనసులో ఉన్నదే చెప్పాలి మీరు. ప్రేమ God, అంటే love is దేవుడు. God, correct? ప్రేమ అంటే దేవుడు. God is love, correct? దేవుడు ప్రేమ స్వరూపి. వాక్యంలో ఉన్న మాటలు. Love covers multitude అనేక of sin, పాపాలను that's right. కప్పుతుంది ప్రేమ అనేది. Love endures, ప్రేమ yes, నిరంతరం కూడా very నిలిచి true. ఉంటుంది. Lays down their life, ప్రాణం yes. పెట్టగలుగుతుంది ప్రేమ అనేది. Not puffed up, yeah, all this 1 Corinthians 13 is there. మొదటి కొరింథీ 13లో ప్రేమ ఉప్పొంగదు, ఆ మాటలన్నీ ఉన్నాయి అక్కడ. What do you think love means to God? మరి దేవునికి ప్రేమ అంటే ఆయనకి ఏ విధంగా అర్థమవుతుంది, లేకపోతే ఆయన ఎలా చూపెడతాడు దాన్ని? Giving, ఇవ్వడం ద్వారా, trusting, నమ్మడం, pardon, protecting, కాపాడడం. yes. Do you in any angle see love could mean pain for God? మరి ప్రేమ అంటే దేవునికి ఒక బాధ అని లేకపోతే నొప్పి అని ఆ విధంగా ఎప్పుడైనా మీరు ఆలోచించారా? Has any one of you ever had the experience of heart twisting because you loved somebody? ఒకరిని ప్రేమించడం వల్ల ఎప్పుడన్నా మీ హృదయంలో ఆ విధంగా గుండె పిసికినట్టుగా లేకపోతే ఆ నొప్పి మీకు కలిగిందా? Yes? Yes, no? అవునా కాదా? Now, Bible tells us దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, God so loved the world that he gave his only begotten son. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తన ఒక్కగానొక్క కుమారుని అనుగ్రహించాడు అని. Now, Bible tells in this the love of Jesus was manifested. మరి దేవుని వాక్యం చెప్పి ఇంకొక మాట ఏంటంటే, దీని యందు యేసుప్రభు యొక్క ప్రేమ ప్రత్యక్షపరచబడుతుంది అని. That when we were sinners, powerless and ungodly, Christ died for us. మన పాపులముగా ఉండగా, శక్తిహీనులముగా ఉండగా, మరి ఆ విధంగా బలహీనముగా ఉండగా అప్పుడు ఆయన మన కోసం చనిపోయాడు అన్నమాట. You see, the manifestation of God's love caused pain for him. కాబట్టి దేవుడు తన ప్రేమను ప్రత్యక్షపరిచిన సందర్భంలో అది ఆయనకు బాధనే కలిగించింది. You see, when I say that we need to examine our love, కాబట్టి మనం కూడా మన ప్రేమను ఒకసారి పరిశీలించుకోవాలి అని నేను అంటున్నప్పుడు, we must realize that love does not depend, the true love does not depend on the other person. కాబట్టి నిజమైనటువంటి ప్రేమ అనేది ఆ ఇతరుల మీద లేదా అవతల వ్యక్తి మీద ఆధారపడి ఉండదు. See, God, when he created man, he loved man. కాబట్టి దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఆ మానవుని ఆయన ప్రేమించాడు. But man betrayed God's love. కానీ దేవుని యొక్క ప్రేమను మరి మనిషి ఒక విధంగా మనము మోసం చేసినట్టుగా చూడొచ్చు. See, that's why whenever I think about it, you know, I like the expression of my wife. కాబట్టి ఆ విధంగా ఆలోచించినప్పుడు నా భార్య యొక్క ఆ ముఖం చూసినప్పుడు నాకు అది ఆ విధంగా నచ్చుతుంది. No, her not mukha expression kaadu, what she said. ఆమె చెప్పిన మాటలు నాకు నచ్చుతాయి. You know, she always says, I thank God I'm not God. కాబట్టి నేను వందనాలు చెప్తున్నా దేవుడికి, ఎందుకంటే నేను దేవుని కాదు అని. You see, if I was God, or I think most of you, if you were God, the moment Adam sinned, I would have preferred to just eliminate him completely and create a new generation. కాబట్టి ఒకరు మనమే దేవుళ్ళమై అంటే ఆదాము పాపం చేసినట్టు తప్పకుండా మనం ఏం చేసేవాళ్ళము, ఆదాముని చంపేసే వాళ్ళము, కొత్తగా మళ్ళీ మానవ సృష్టి ప్రారంభించే వాళ్ళం. నా రహేగా బాస్, నా బజేగి బాసురి. That means, you know, కిస్సా కుర్చీగా ఖతం, over, it's over. కాబట్టి ఏం లేదు, మొత్తం అయిపోయింది, ఇంకా అక్కడికి మనం మూసేయచ్చు ఇక. But you see, love does not work that way. కానీ ప్రేమ ఆ విధంగా పనిచేయదు. Love does not work on convenience. కాబట్టి ఏదో నీకున్న అనుకూల పరిస్థితులను బట్టి ప్రేమ పనిచేయడం అలా ఉండదు. Love works on a commitment. కానీ ప్రేమ అనేది ఒక ఒప్పందం మీద అది పనిచేస్తుంది. See, when God loved man, Adam and Eve, whom he created, తను సృష్టించిన ఆదాముని అవ్వని దేవుడు ప్రేమించినప్పుడు he was committed towards them. మరి వారి విషయంలో ఆయన ఆ విధంగా ఒక ఒప్పందం కలిగి ఉన్నప్పుడు, కమిట్మెంట్ కలిగి ఉన్నప్పుడు, remember that commitment
had nothing to do with Adam and Eve or what they do. కాబట్టి వారు ఆదాము అవ్వలు చేసే పనులను బట్టి కానీ వారిని బట్టి కానీ దేవుడికి వారితో ఉండే ఒప్పందం ఆధారపడి లేదు. No doubt the salvation came to human race because of that. దానిని బట్టే మానవాళికి రక్షణ అనేది వచ్చింది. అది కరెక్టే కావచ్చు. But he who loved actually had to experience pain. కానీ ఎవరైతే ప్రేమించారో ఆయనకి ఆ నొప్పి రావాల్సి వచ్చింది. He who loved actually had to endure. కాబట్టి ఆయన ప్రేమించిన ఆ వ్యక్తి ఆయన సహించాల్సి వచ్చింది. See, everyone enjoys love, right? కాబట్టి మనలో అందరూ కూడా ప్రేమ అంటే చాలా ఇష్టం కదా, సంతోషంగా దాని గురించి ఆలోచిస్తాం. Am I right? అవునా కాదా? Have you enjoyed love? ప్రేమను మీరు సంతోషంగా అనుభవించారా? Maybe someone's love or God's love. మరి దేవుని ప్రేమ కావచ్చు లేదా ఇతరుల ప్రేమ కావచ్చు. I can never forget this moment of my life. నా జీవితంలో ఈ యొక్క క్షణాన్ని ఎప్పుడు కూడా నేను మర్చిపోను. I was doing badly in my medical college. నా మెడికల్ కాలేజ్ నేను సరిగ్గా చదవడం లేదు. And I was into wrong things. మరి అనేక విషయాల్లో నేను అంటే మార్గాన్ని తప్పిపోయి ఉన్నాను. My father came one day. ఒక రోజు నా తండ్రి వచ్చాడు. He came in the morning and left in the evening. ఉదయాన్నే వచ్చాడు, సాయంత్రానికి వెళ్ళిపోయాడు. And he came to tell me only one thing. ఒక్క మాట చెప్పడం కోసమే వచ్చాడు ఆయన. He says, I'm not happy about what's happening in your life. నీ జీవితంలో ఏదైతే జరుగుతుందో దాన్ని బట్టి నేను సంతోషంగా లేను. I don't like it. అది నాకు ఇష్టంగా లేదు. But I have come here to tell you that my love and your mother's love towards you will never change. కానీ నా ప్రేమ కావచ్చు, మీ తల్లి ప్రేమ కావచ్చు, నీ విషయంలో అది మాత్రము మారదు అని చెప్పడానికి నేను వచ్చాను. I felt so loved. నాకు ఎందుకు అంటే ఆ ప్రేమను బాగా నాకు ప్రేమ దొరికినట్టుగా అనిపించింది. I can't forget one day I went to meet my wife. She was in Bijapur. ఆమె బిజాపూర్ ఉన్నప్పుడు ఒక రోజు నేను నా భార్యని కలవడానికి వెళ్ళాను. She was not expecting me. అప్పుడు నేను వస్తానని ఆమె ఊహించలేదు. But I just wanted to give her a surprise. ఆమెకు ఒక విధంగా ఒక ఆశ్చర్యం కలిగించే పని చేద్దాం అనుకుని వెళ్ళాను. 290 kilometers in the storm on the bike I traveled and 290 కిలోమీటర్లు మరి వర్షం పడుతున్నప్పుడు నేను బైక్ మీద వెళ్ళాను అక్కడికి. The moment she saw me, అప్పుడు ఆమె నన్ను చూడగానే that smile on her face was so much. I mean, it was like, wow moment. కాబట్టి ఆ ముఖం చాలా అంటే ఆనందంతో వెలిగిపోయింది ఆ సమయంలో. Did you feel loved? ఎంత ప్రేమ నాకు అని ఆమెకు ఆ రోజున అనిపించింది. You see, like that we all have moments, right? అటువంటి క్షణాలు మనందరి జీవితాల్లో కూడా ఉంటాయి. We have experienced that love. అటువంటి ప్రేమ అనుభవాలు మనం పొందిన వారముగా ఉన్నాం. It's good. మంచిదే ఆ అనుభవం అనేది. Remember, we are called even to express that love. కానీ అటువంటి ప్రేమను మనం ఇతరులకు చూపెట్టడానికి కోసము దేవుడు మనల్ని పిలిచాడన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. I mean, she smiled at me and it was so wonderful for me. కాబట్టి ఆమె నన్ను చూసి నవ్వినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. Imagine if she had to get irritated. కానీ అలా కాకుండా ఆమెకు కొద్దిగా కోపంగా విసుగు అనిపించింది అనుకో నన్ను చూసినప్పుడు. Why you came without telling me? నాకు చెప్పకుండా ఎందుకు వచ్చావు? You could have informed me before. మరి You could have informed me before. ఒక రోజు ముందు నాకు చెప్పుండొచ్చు కదా. I have adjusted my duties. నా యొక్క డ్యూటీని అంతా నేను టైం కొద్దిగా మార్చుకునేదాన్ని. Now what I would feel? అప్పుడు నాకేమనిపిస్తుంది? I may feel bad. బాధ అనిపిస్తుంది. Correct? అవునా కదా? But does it mean that I should leave and go? కాబట్టి దాన్ని బట్టి నేను ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? Think about it. I want you to think about it. దీని గురించి మీరు కొద్దిగా ఆలోచించండి. See, Bible tells love endures. కాబట్టి ప్రేమ అనేది అది సహనము కలిగి ఉంటుందని చెప్పి వాక్యం చెప్తుంది. Whom you love, even if that person does not respond in a favorable way, you do not stop loving. కాబట్టి ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించినప్పుడు అతను ప్రతికూలంగా అనుకూలంగా స్పందించకపోయినా కూడా నువ్వు అతన్ని ప్రేమిస్తూనే ఉండాలి. That is love. అదే ప్రేమ అంటే. I want you to realize this, my brothers and sisters. ఈ విషయాలు మీరు గ్రహించాలని మేము కోరుతున్నాం సహోదరి సహోదరులారా. See, God loves us. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. His love is unconditional. That means whether you respond to him or not, God continues to love you. కాబట్టి నువ్వు దేవుని ప్రేమ విషయంలో స్పందించినా స్పందించకపోయినా కూడా ఆయన మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. This is not where you are thinking about yourself. ఇక్కడ అంటే ఏదో నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావని కాదు. I don't know who said selfless. I think Isaac said. Isaac చెప్పిన మాట స్వార్థం నిస్వార్థమనే. That means it does not depend upon the reaction or the behavior of others. కాబట్టి ఇతరుల యొక్క ప్రవర్తన మీద కానీ వారు స్పందించే విధానం మీద కానీ ఈ ప్రేమ ఆధారపడి ఉండదు. And when you are determined to move in that love, అటువంటి ప్రేమలో కొనసాగాలని చెప్పి నువ్వు పట్టుదల కలిగి ఉన్నప్పుడు pain will be a part of it. అప్పుడు నొప్పి అనేది ఆ ప్రేమలో ఒక భాగంగా ఉంటుంది. See, I want all of us to understand this. ఇది మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. In the last days the lawlessness will increase. ఎందుకంటే చివరి దినాల్లో
మరి ప్రేమ అనేది అక్రమం అనేది పెరుగుతుంది. And the love of people will grow cold. కాబట్టి ప్రజల యొక్క ప్రేమ కూడా చల్లారిపోతుంది. He who endures till the end shall be saved. అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును. That means people will give up on each other easily. అనగా ఒకరి విషయంలో ఒకరు త్వరగానే వారు వదిలేస్తారు. కాదులే, మన వల్ల కాదని వదిలేస్తారు. How many times we give up on each other easily? ఎన్నోసార్లు మనం ఒకరి విషయంలో ఒకరు ఆ విధంగా వారిని వదిలేస్తే ఇంకా నా వల్ల కాదులే అని చెప్పి. How many times we have expressions like this? ఇటువంటి విధంగా ఎక్స్ప్రెషన్ మనం ఎన్నిసార్లు ఇచ్చుంటాము. You know, I have a limit. Till then I am patient. After that you will see my other side. కాబట్టి నాకు ఓపిక కొంతవరకే ఉంటుంది, అంతవరకు ఉంటుంది. ఆ తర్వాత గానీ నా వేరే రూపాన్ని నీకు చూపెడతాను. That's not love. అది ప్రేమ కాదు. See, God has called us to love like him. కాబట్టి దేవుడు కూడా ఆయన ఎలా ప్రేమిస్తున్నాడో ఆ విధంగా మనం ప్రేమించాలని చెప్పి ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. That means even though we are betrayed, even though hurt, even though we are humiliated because of that love, we do not give up that love. కాబట్టి ఆ విధంగా కొన్నిసార్లు మనకి మోసపోవాల్సిన పరిస్థితి వచ్చినా కూడా, లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా కూడా మనం ప్రేమించకుండా ఉండము. If we give up that love, ఒకవేళ ఆ ప్రేమను మనం విడిచిపెడితే, then Bible tells us your prayer, your faith, your charity, your good deeds have no meaning at all. ఆ విధంగా నీ ఉన్నప్పుడు నీ ప్రార్థన కావచ్చు, లేకపోతే నీ యొక్క చేసే నువ్వు సేవలు కావచ్చు, ఏవి కూడా వాటికి అర్థం ఉండదు అని చెప్తుంది. You see, my brothers and sisters, కాబట్టి సహోదరులారా, love is powerful. మరి ప్రేమ అనేది చాలా శక్తివంతమైనది. The way God destroyed devil, మరి అపవాదిని దేవుడు ఎలా నాశనం చేశాడు అంటే, God did not do it because through his anger, God did not do it because of his hatred. ఒక ద్వేషాన్ని బట్టో లేదా ఆయన కోపాన్ని బట్టి ఆయన అపవాదిని జయించలేదు కానీ, నాశనం చేయలేదు కానీ, he destroyed the devil because of his love for the humans. మనుషుల విషయంలో ఆయనకుండే ప్రేమను బట్టి ఆయన అపవాదిని ఆయన ఓడించిన వాడుగా ఉన్నాడు. See, this is so important in our life. Evil cannot be defeated by hatred. Evil can be defeated only when we move in that love. కాబట్టి ఒక చెడును నువ్వు జయించాలి అనుకుంటే అది ద్వేషం ద్వారా జయించబడదు, కానీ నువ్వు ప్రేమలో ముందుకు సాగినప్పుడే ఆ యొక్క కీడును నువ్వు జయిస్తావు. That is where we need to examine where do we stand. అక్కడనే మనం పరిశీలించుకోవాలి మనం ఎక్కడ నిలబడి ఉన్నాము అని. You know, First Corinthians 13 chapter is very very interesting chapter talking about love. కాబట్టి 1 కొరింథీ 13వ అధ్యాయం ప్రేమ గురించి మాట్లాడే మాటలు చాలా ఆసక్తికరమైన మాటలు అక్కడ మనకు కనబడతాయి. In 4th verse, when Bible describes the character of love, కాబట్టి 4వ వచనంలో ప్రేమ యొక్క లక్షణాలు దేవుని వాక్యం మనకు చూపెడుతుంది. the first thing is, మొట్టమొదటిగా ఏంటంటే love suffers long. ప్రేమ దీర్ఘకాలము సహించును. In other words, ఇంకొక మాట చెప్పాలంటే love endures. అనగా ప్రేమ నిరంతరం నిలిచేదిగా ఉంటుంది. Remember, love endures. ప్రేమ నిలిచేదిగా ఉంటుంది. Enduring one another is a character of love. కాబట్టి ఒకరినొకరు సహించడం అనేది, భరించడం అనేది అది ప్రేమకు ఉండే ఒక లక్షణము. See, God had experienced so much of unfaithfulness from mankind. కాబట్టి మనుషుల దగ్గర నుంచి చాలా సార్లు మరి వారు విశ్వాసులుగా వారు లేరు దేవుని విషయంలో. It would have been easy to lose the patience and destroy. మరి ఆ ఓపికను పోగొట్టుకొని ఆ కోపంతో వారిని నాశనం చేయాలనుకుంటే, but God continued to love. కానీ దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. God continued to love till he came and gave his life to make people his own, accept them and take them along with him. కాబట్టి ఆయన లోకానికి వచ్చి వారిని తీసుకొని వారిని సంపాదించుకొని తన సొంత వారిగా చేసుకొని వారితో కలిసి తిరిగి ఆయన ముందుకు వెళ్ళే విధంగా ఆయన చేశాడు. We lose patience with one another very quickly. అయితే మనము ఒకరి విషయంలో ఒకరు చాలా ఓపికను త్వరగా పోగొట్టుకుంటాం. Remember, love is patient. ఎందుకంటే ప్రేమ అనేది అది సహించేదిగా ఉంటుంది. When you lose patience, కానీ నువ్వు ప్రేమను ఓపికను పోగొట్టుకుంటే, that means the love has grown cold. అనగా ప్రేమ చల్లారిపోయింది అని అర్థం. That means lawlessness increasing in your life. అనగా అక్రమం అనేది నీ జీవితంలో పెరుగుతుంది అని అర్థం. That means you are allowing the enemy to rule over your life. అనగా అపవాది నీ జీవితం మీద పరిపాలన చేసే విధంగా నువ్వు చూస్తున్నావని అర్థం. I will tell you, my brothers and sisters, ఈ మాట మీకు చెప్తున్నాను సహోదరులారా, when you allow the rule of God in your life, it is impossible not to have love. కాబట్టి దేవుని యొక్క పరిపాలన నీ మీద ఉన్నప్పుడు ప్రేమించకుండా ఉండడం అనేది అసాధ్యమైన విషయం. You cannot
say that I follow God but I can't love. నేను దేవుణ్ణి అనుసరిస్తాను కానీ నేను ప్రేమించలేను అన్నది చెప్పడం కష్టం. John said very clearly, మరి యోహాను చాలా వివరంగా ఈ మాట చెప్తాడు. if you can't love your brother whom you see, how can you say that you love God whom you do not see? కాబట్టి నీ కళ్ళ ముందుండే నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోయినప్పుడు నీకు కనిపించిన దేవుని ప్రేమిస్తున్నాను నువ్వు ఎలా చెప్పగలుగుతావని అడుగుతాడు. Think about it. ఈ మాట ఒకసారి ఆలోచించండి. See, when you tell someone I love you, కాబట్టి ఒక వ్యక్తిని చూసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు చెప్పినప్పుడు what you're telling is, నువ్వు ఏం చెప్తున్నావంటే no matter how you behave, నువ్వు ఎలా ప్రవర్తించినా కూడా, no matter how you respond to me, నాకు నువ్వు ఎలా స్పందించినా కూడా I will stand with you. నేను మాత్రం నీతోనే ఉంటాను. I can go to whatever extent my capacity allows to help you to bring you back to a right place. కాబట్టి సరైన స్థానానికి నేను తీసుకురావడానికి నా సామర్థ్యము కొలది నేను ఎంత చేయగలుగుతానో అంత చేస్తాను అని చెప్తున్నా. That's our commitment. అది ఆ వ్యక్తితో మనకుండే ఒక ఒప్పందము. You see, my brothers and sisters, సహోదరి సహోదరులారా, that's the commitment God has showed towards you and me. నీ విషయంలో నా విషయంలో అటువంటి ఆ యొక్క ప్రేమనే దేవుడు చూపెట్టాడు. That's why Jesus said, మరి యేసువారు చెప్పిన మాట ఏంటంటే, I will never leave you, not forsake నేను you. మిమ్మల్ని కూడా విడువను ఎడబాయను అని చెప్తున్నాడు. You know, Subhash brother, సుభాష్ బ్రదర్, I really thank God for your father. మీ తండ్రిని బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. It is fixed in my mind. ఇప్పుడు నా మనసులో అది ఆ విధంగా ఉండిపోయింది. Man with a blue umbrella. కాబట్టి ఆ నీలి గొడుగు పట్టుకున్న ఒక వ్యక్తి అని, Neeli, person with a blue umbrella, or neeli chhatri wala. కాబట్టి ఆ యొక్క నీలి రంగు ఉండే గొడుగు పట్టుకున్నటువంటి ఒక వ్యక్తి అన్న ఆ యొక్క वो तुम्हें ना कभी छोड़ेगा, ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, वो हमेशा तुम्हारे साथ खड़ा ఆయన रहेगा. నీతోనే ఉంటాడు. That's his love. అది ఆయన ప్రేమ. You must realize without that nothing can happen in our life. కాబట్టి అది లేకుండా, ఆయన లేకుండా నీ జీవితంలో ఏది జరగదు అన్న విషయాన్ని నువ్వు గ్రహించాలి. Even if it pains, we continue. కాబట్టి ఆ నొప్పి మనకి కలిగినా కూడా మనం కొనసాగుతూనే ఉంటాం ప్రేమలో. You know, some of the things written in the Bible are so intense. కాబట్టి కొన్ని విషయాలు దేవుని వాక్యంలో రాయబడే అవి చాలా లోతైన భావాలు ఉంటాయి వాటిలో. It shows God's pain. మరి దేవుడి యొక్క ఆయన కలిగినటువంటి నొప్పి ఆ మాటలో మనకు కనబడుతుంది. Hosea chapter 11. మరి హోషేయ 11వ అధ్యాయంలోకి వెళ్తే మనము verse 7 and 8. మరి 7-8 వచనాలు. God says, my people are bent on backsliding from me, though they call to the Most High, none at all exalt him. How can I give you up, Ephraim? How can I hand you over, Israel? How can I make you like Admah? How can I set you like Zeboim? My heart churns within me, my sympathy is stirred. నన్ను విసర్జింపవాలని నా జనులు తీర్మానం చేసుకుని ఉన్నారు. మహోన్నతుని తట్టు చూడవాలని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడును యత్నము చేయడు. ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జింతును? అద్మాను వలె నేను ఎట్లు చేతును? శబోదయము చేసినట్టు నీకు ఎట్లు చేతును? నా మనసు మారినది, సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది. It's God says, my heart is churned, and my heart is twisted within me. కాబట్టి నాలో అంటే నా మనసు మారినది, సహింపలేనంతగా నా అంతరంగము మండుచున్నది అని చెప్తున్నాడు. He says, even then how can I give up on you? అయినా అన్నా కూడా నిన్ను నేను ఎలా విడిచిపెడతాను? I will still come behind you. నేను వస్తాను, అయినా కూడా వస్తాను వెంట. You see, if you look at the Bible, you will realize one thing. కాబట్టి దేవుని వాక్యాన్ని మీరు చూస్తే కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. The whole history, the human race tried to reject God, but God never gave up. కాబట్టి మానవ జాతి అంతా కూడా దేవుణ్ణి తృణీకరించడానికే ప్రయత్నం చేసింది, కానీ ఎన్నడూ కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. Even now you must realize, కానీ ఇప్పుడు కూడా నువ్వు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, God never gives up on anybody. ఎవరిని కూడా దేవుడు ఆ విధంగా విడిచిపెట్టడు. God never gives up on anybody. ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టడు. I always remember this song from this group, Promise Keepers. మరి ప్రామిస్ కీపర్స్ వారు పాడిన ఒక పాట నాకు ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది. A friend is singing to about another friend. ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుని గురించి పాడుతున్న పాట అది. He says, I will never give up on you because he never gives up on me. కాబట్టి ఆయన నన్ను విడిచిపెట్టాడు కాబట్టి నేను కూడా ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టను అనే మాట. Why should you not give up on others? ఎందుకు వేరే వాళ్ళని నువ్వు ఆ విధంగా వారిని వదిలేకుండా ఎందుకు ఉండాలి? Because God never gives up on you. ఎందుకంటే దేవుడు కూడా నిన్ను ఆ విధంగా విడిచిపెట్టడం లేదు. Why should you love people around you? నీ చుట్టూ ఉన్న వారిని నువ్వు ఎందుకు ప్రేమించాలి? Because God has loved you. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి. He is not asking from you anything which he has not given you. ఆయన నీకు ఇవ్వకుండా ఏది నీ నుంచి కోరడం లేదు. He has unconditionally loved you. ఎందుకంటే ఎటువంటి షరతులు లేకుండా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. See, God
loved the world. కాబట్టి దేవుడు లోకాన్ని ప్రేమించాడు. And what did he do? ఆయన చేసిన పని ఏంటి అప్పుడు? Gave his son. ఆయన కుమారుని ఇచ్చాడు. Even about Jesus it is said, యేసు ప్రభు గురించి కూడా చెప్పండి మాట ఏంటంటే Jesus loved the church యేసు ప్రభు కూడా సంఘాన్ని ప్రేమించాడు. and gave himself for her. ఆయన కూడా సంఘం కోసం తనను తాను అప్పగించుకున్నాడు. You see, even in marriage relationship, వివాహ సంబంధాలు కూడా మనం గమనిస్తే real love is about what extent you are ready to go. కాబట్టి ఎంతవరకు నువ్వు అవతల వ్యక్తి విషయంలో నువ్వు ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావు అనేది నిజమైన ప్రేమ. To what extent you are keeping up the commitment. ఎంతవరకు ఆ యొక్క ఒప్పందాన్ని నువ్వు గట్టిగా నిలబెడుతున్నావు అన్నది ఒక ప్రశ్న. When you move in love, కాబట్టి ప్రేమలో నువ్వు కొనసాగినప్పుడు you will keep up the commitment no matter what the response from the other person. అవతల వ్యక్తి నుంచి వచ్చే స్పందన ఎలా ఉన్నా కూడా నీ మట్టుకు నువ్వైతే ఆ ప్రేమ గల ఒప్పందాన్ని కలిగి ఉంటావు. But the wonderful thing is, కానీ అక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే remember, love does not end in pain. కాబట్టి ప్రేమ అనేది ఆ యొక్క బాధలోనే అది ముగిసిపోదు. Remember, love may be a cause for your pain. కాబట్టి నీకు నొప్పి రావడానికి ప్రేమ కారణం కావచ్చు. Your love causes pain for you. కాబట్టి నీ ప్రేమ అనేది కొన్నిసార్లు నీకు నొప్పి కలిగించవచ్చు. But remember, Bible tells, కానీ దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే Jesus gave himself on the cross for the joy that was set before him. ఆయన ముందు ఉంచినటువంటి ఆ ఆనందము కొరకు ఆయన సిలువను సహించాడని చెప్పి వాక్యం రాయబడింది. Love will not fail. కాబట్టి ప్రేమ అనేది ఎప్పుడు కూడా ఓడిపోదు, విఫలము Bible కాదు. tells gifts may fail. కాబట్టి కొన్నిసార్లు ఈ వరాలు కొన్నిసార్లు ఓడిపోతే Power may fail. కొన్నిసార్లు మనకుండే శక్తి కూడా కొన్నిసార్లు అది But విఫలము true కావచ్చు. love will not fail. కానీ నిజమైనటువంటి ప్రేమ ఎన్నడూ కూడా అది విఫలము కాదు. And whatever you do without love has already failed. కాబట్టి ఇంతవరకు ప్రేమ లేకుండా నువ్వు ఏది చేసినా కూడా అది ఇప్పటికే అది ఓడిపోయింది లేకపోతే విఫలమైపోయింది. Let us think about ourselves. మరొకసారి మన గురించి మనం ఆలోచించుకుందాం. Where do we stand in this particular test of love? కాబట్టి ప్రేమ అనే ఈ యొక్క పరీక్షలో మనం ఎక్కడ నిలబడి ఉన్నాము? Remember, Bible tells whom God loves he chastens. కాబట్టి ప్రేమించిన వారిని దేవుడు క్రమశిక్షణలో పెడతాడని చెప్పి వాక్యం చెప్తుంది. Rebuked does not mean that there is no love. కాబట్టి దేవుడు ఆ విధంగా నిన్ను శిక్షించి గద్దించినప్పుడు అంటే నీకు ప్రేమ లేదని కాదు. Love has so many angles. కాబట్టి ప్రేమ అనేది అనేక విధాలుగా అది పనిచేస్తూ ఉంటుంది. But once that love commitment is there, there is no change in that. కానీ ఒక్కసారి ఆ ప్రేమలో ఆ ఒప్పందం కలిగిన తర్వాత దాంట్లో మార్పు ఇంకా ఉండదు. My brothers and sisters, సహోదరులారా, forget about loving the world. That is next. కాబట్టి లోకాన్ని ప్రేమించడం తర్వాత విషయం, అది పక్కన పెడదాం. Let us think about our love towards one another. ఒకరి విషయంలో ఒకరికి మనకుండే ప్రేమ గురించి మనం ఆలోచిద్దాం. Let us think about our love towards the nearest and the dearest ones. కాబట్టి మనకు దగ్గరగా ఉన్నటువంటి మనకు ప్రియులైన వారి విషయంలో మన ప్రేమ ఏంటో ఒకసారి చూసుకుందాం. Are you giving up on people around you? బట్ నీ చుట్టూ ఉన్న వారిని చూసి వారిని వదిలేస్తున్నావా, ఇంకా నా వల్ల కాదు అని? I don't want to talk to this person anymore. ఈ వ్యక్తితో ఇంకా నేను మాట్లాడను. I want to stay away from this person. ఈ వ్యక్తికి నేను ఇంకా దూరంగా ఉంటాను. I want to give up on that person. ఇక నేను ఈ వ్యక్తితో ఇంకా సంబంధం లేదు, వదిలేస్తాను ఇంకా అంతే. That's not true love. అది నిజమైన ప్రేమ కాదు. That's not true love. అది నిజమైన ప్రేమ కాదు. Love, you love somebody does not necessarily mean you will get response. కాబట్టి నువ్వు ప్రేమిస్తున్నావంటే ఒక వ్యక్తికి ఆ వ్యక్తి నుంచి నీకు ఒక స్పందన వస్తుంది అని కాదు. If I'm not wrong, I would like to put it this way. లేకపోతే ఇంకొక విధంగా ఈ మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. True love is always one sided. కాబట్టి నిజమైనటువంటి ప్రేమ ఎప్పుడు కూడా అది ఒకవైపే ఉంటుంది, రెండో వైపు నుంచి ఉండకపోవచ్చు. Because it doesn't depend on the other side. ఎందుకంటే అవతల వైపు మీద అది ఆధారపడి ఉండదు, అది నీ మీదే ఆధారపడి ఉంటుంది. God's love towards us is always one sided. కాబట్టి దేవుడి ప్రేమ మన విషయంలో ఎప్పుడు కూడా అది ఒకవైపు నుంచి వచ్చిన ప్రేమగా కనబడుతుంది. No matter what we do, he continues to love us. మనం ఏం చేసినా కూడా ఆయన మనం ప్రేమిస్తూనే ఉన్నాడు. And I'm telling you, the love of God has to be experienced. కాబట్టి దేవుని యొక్క ప్రేమను మనం అనుభవించాలి. Without that we cannot imagine that love. కాబట్టి అది అలా లేకపోతే, అనుభవం లేకపోతే ఆ ప్రేమను ఊహించడం కూడా మనకు కష్టమే. And let me tell you another thing. ఇంకొక మాట కూడా మీకు చెప్తాను. How do you know that you are experiencing God's love? దేవుని యొక్క ప్రేమను అనుభవిస్తున్నామని చెప్పి నీకు ఎలా తెలుస్తుంది? People around you will experience love. నీ చుట్టూ ఉండేవారు ఆ ప్రేమను అనుభవిస్తారు, అప్పుడు తెలుస్తుంది. Trying to love, nothing works out. కాబట్టి ప్రేమించడానికి ప్రయత్నం చేస్తే దానివల్ల లాభం ఉండదు. Love has to flow. ప్రేమ అనేది అది ప్రవహించేదిగా ఉండాలి. My prayer for each one of us is that the love may flow through us. కాబట్టి మీ ద్వారా అంటే మన ద్వారా ప్రేమ అనేది ప్రవహించాలని చెప్పి అది నా ప్రార్థనగా ఉంటుంది. No doubt we fail now and then. అప్పుడప్పుడు మనం ఓడిపోతుంటాము. I mean, failure is our quite a bit of habit, right? కాబట్టి ఓడిపోవడం అనేది మామూలుగా మనకు ఉన్నట్టు అలవాట్లో ఒక అలవాటు అది. Bible says a righteous man may fall 7 times but will get up again. కానీ నీతిమంతుడు 7 సార్లు పడినా కూడా తిరిగి లేస్తాడని చెప్పి వాక్యం చెప్తుంది. Even about love, you might have failed but get up again. కాబట్టి ప్రేమ విషయంలో కూడా నువ్వు ఓడిపోయి ఉండొచ్చు, పడిపోయి ఉండొచ్చు, మరి నువ్వు తిరిగి లేవాలి. ఇప్పుడు Let us go beyond
the love that the world teaches us, and let us understand the love that word of God teaches us. కాబట్టి దేవుని లోకం చూపెట్టే నేర్పించే ప్రేమ పక్కన పెట్టి దేవుని వాక్యం నేర్పించే ప్రేమలో మనం ముందుకు వెళ్ళాలి. I'll tell you, my brothers and sisters, సోదరి సోదరుని మాట మీకు చెప్తూ ఉన్నాను. when you begin to move in love, నువ్వు ప్రేమలో ముందుకు సాగినప్పుడు, though there might be pain, నొప్పి ఉండొచ్చు, everything around you falls in place. మరి నీ చుట్టూ అంతా కూడా అది ఒక సరైన స్థలంలోకి వస్తూ ఉంది. See, Jesus moved in love. యేసు ప్రభువు కూడా ప్రేమలోనే ముందుకు సాగాడు. Gave himself for people ఎవరికి who hated him. ఆయన్ని అసహించుకున్న వారికి ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. But thank God the story does not end there. అయితే దేవుడికి వందనాలు, ఎందుకంటే కథ అక్కడితో ఆగిపోలేదు. Jesus rose again. యేసు ప్రభువు తిరిగి లేచారు. There was a victory. ఒక విజయం అక్కడ ఉన్నది. A final ultimate victory of love. కాబట్టి ఆ ప్రేమ చిట్ట చివరికి గెలిచింది. అది ఆ విజయం అక్కడ కనబడుతుంది మనకి. And I will tell you, my brothers and sisters, కాబట్టి సహోదరి సోదరి మాట మీకు చెప్తున్నాను, the true love will bring divine satisfaction in your life. నిజమైనటువంటి ప్రేమ ఆ దేవుడి నుంచి వచ్చే ఒక సంతృప్తిని మనకి ఇస్తూ ఉంది. Let's just read 1 Corinthians 13 chapter, few of those verses about love. ప్రేమ గురించి 1 కొరింథీ 13లో ఉండే కొన్ని వచనాలు మనం చూద్దాం. I mean, we can explain a lot of things about that. దీని గురించి చాలా విషయాలు మనం వివరించి చెప్పొచ్చు. But most of it is self-explanatory. ఇవన్నీ కూడా మరి మనం చదువుకుంటే అర్థమయ్యే విధంగానే ఉన్నాయి. 1 Corinthians 13 chapter 4 to 7. మరి 1 కొరింథీ 13వ అధ్యాయం 4 నుంచి 7 వరకు. Love suffers long and is kind. Love does not envy. Love does not parade itself. It is not puffed up. Does not behave rudely. Very important. Does not seek its own. It's not provoked. Thinks no evil. Does not rejoice in iniquity, but rejoices in the truth. Bears all things. Believes all things. Hopes all things. Endures all things. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషింపబడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. You know, some of these words are very piercing actually. మరి కొన్ని మాటలు మనం గమనిస్తే లోపల మనకు కుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది. Have you been rude with people whom you think you love? నువ్వు ప్రేమిస్తున్నాను చెప్పుకునే వారికి ఎప్పుడైనా నువ్వు కొంచెం వారితో అమర్యాదగా లేకపోతే కోపంగా ప్రవర్తించావా? Rude means, I don't know how you can put it in Telugu, brother. Rude. Katinanga? దురుసుగా. దురుసుగా is right word. Durusuga, okay. You know, rudeness is not the sign of love. కాబట్టి ఆ విధంగా దురుసుగా ఉండడం అనేది ప్రేమ యొక్క చిహ్నము కాదు. Am I right? అవునా కదా? Has somebody been rude to you? మీతో ఆ విధంగా ఎవరైనా దురుసుగా ప్రవర్తించారా? Yes, no. చేశారా లేదా? Did you feel loved? అప్పుడు మీకు వారితో ప్రేమ అనిపించిందా? మీకు ప్రేమగా ఉన్నట్టు అనిపించిందా? No, right? లే కదా? I'll tell you, my brothers and sisters, let rudeness be thrown out of our lives. కాబట్టి మన జీవితంలో నుంచి ఆ విధంగా దురుసుగా ప్రవర్తించే విషయము బయటికి వెళ్ళిపోవును గాక. Let impatience be thrown out of our lives. కాబట్టి ఆ ఓపిక లేకపోవడం అనేది మన జీవితం నుంచి వెళ్ళిపోవును గాక. You know, you see, Bible tells love brings hope. ఎందుకంటే ఒక నిరీక్షణ అనేది ప్రేమ పుట్టిస్తుంది అని ఉంది. I mean, when Jesus came to this world, మరి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు he came with love. ఆయన ప్రేమతో వచ్చాడు. But not just love, he came with hope that everything is going to be all right. కాబట్టి ఆయన ప్రేమతో మాత్రమే రాలేదు, కానీ ఆ నిరీక్షణతో కూడా వచ్చాడు. అనగా సమస్తం కూడా అనుకూలంగా మంచిగానే జరగబోతుంది అని. Died on the cross out of love. ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన ప్రేమతోనే చనిపోయాడు. He went to the cross with hope that everything is going to be all right. ఆయన శిలువ మీదకి వెళ్ళడానికి ముందుగా ఒక నిరీక్షణతో వెళ్ళాడు. ఏంటంటే సమస్తము కూడా చివరికి అనుకూలంగా మార్చబడుతుంది అని. Love automatically creates hope. మరి ప్రేమ అనేది మరి దానికదే ఒక నిరీక్షణ మనకు కలిగిస్తూ ఉంది. Have you you know, mothers who have had little difficult children? మరి తల్లులు ఉన్నారుగా, మీకు కొన్నిసార్లు మీ పిల్లలు కొంచెం వారిని కష్టమే, వారిని మనము హ్యాండిల్ చేయడం అంటే. Don't you always hope good for them? మరి వారికి ఈ విషయంలో ఒక విధమైన ఒక మంచి జరగాలి, మంచిగా ఉండాలని చెప్పి మీరు ఎప్పుడు వారి గురించి ఆలోచిస్తుంటారు కదా? Yes. అవునా కదా? You see, that love creates hope that everything will be all right. కాబట్టి ఆ ప్రేమను బట్టే
ఆ నిరీక్షణ వస్తుంది అంటే సమస్తం కూడా చివరికి మంచిగానే మారుతుంది అని. Love brings faith, my brothers and కాబట్టి sisters. ప్రేమ అనేది ఒక విశ్వాసాన్ని తీసుకుని వస్తుంది. You see, when I talk about beliefs, it's not just about believing one another and believing, it's about believing God. కాబట్టి ఇప్పుడు నమ్మకాన్ని గురించి మనం మాట్లాడుతుండే ఏదో ఒకరి మీద మనం ఒకరు పెట్టుకున్న నమ్మకాన్ని గురించి కాదు, కానీ దేవుడి మీద మనకున్న నమ్మకాన్ని గురించి. You see, when you love, faith will automatically flow. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ప్రేమించినప్పుడు ఆ నమ్మకం అనేది, ఆ విశ్వాసం అనేది దానికేదే వస్తుంది. Love is a powerful thing, my brothers and ఇది sisters. చాలా శక్తివంతమైన ప్రేమ అనేది. I have felt loved. నేను ప్రేమను ఆ విధంగా పొందుకున్నాను. Loved by God. దేవుడు ప్రేమను పొందుకున్నాను. Loved by people. ప్రజలు నన్ను ప్రేమించారు. And you feel so safe and secured in that love. ఆ ప్రేమలో ఎంతో భద్రంగా, ఎంతో క్షేమంగా ఉన్నట్టుగా నీకు అనిపిస్తుంది. Bible tells love casts away all fears. ప్రతి విధమైన భయాన్ని కూడా ప్రేమ మరి తీసివేస్తుందని చెప్పి వాక్యం చెప్తుంది. When you go to anyone with a genuine love, the fear in that person will be cast away. కాబట్టి నువ్వు యథార్థమైనటువంటి ప్రేమతో ఏ వ్యక్తి దగ్గరికి పోయినా కూడా ఆ వ్యక్తిలో ఉండే భయం ఎగిరిపోతుంది. When you acknowledge God's love in your life, your fear automatically flees away. అదే విధంగా దేవుని ప్రేమ నీ జీవితంలో నీవు కూడా గుర్తించినప్పుడు నీలో ఉండే భయం కూడా వెళ్ళిపోతుంది. It may be fear about the enemy. శత్రువుని గురించిన భయం నీకు కావచ్చు. It may be fear about future. భవిష్యత్తు గురించిన భయం కావచ్చు. It may be fear of failure. మరి ఓడిపోతాననే భయం కావచ్చు. Whatever kind of fear it may be, అది ఎటువంటి భయము అయినా కూడా love casts away fear. మరి ప్రేమ ఆ భయాన్ని తీసివేసేదిగా ఉంది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, let us continue to experience God's love. మరి దేవుని యొక్క ప్రేమను మనం అనుభవిస్తూనే ఉందాము మన జీవితంలో. And let us continue to move in that genuine love, God's love. దేవుని ప్రేమ, యథార్థమైన ఆ ప్రేమలో మనము ముందుకు కొనసాగుదాము. And when you feel or when you think that you love somebody, కాబట్టి ఆ విధంగా నేను ఇతరులను ప్రేమిస్తున్నాను అనుకున్నప్పుడు be kind to that person. వారితో మీరు మంచిగా ఉండండి, దయగలిగి ఉండండి. I mean, you need to be kind to me, right? మీరు కూడా నాకు దయగలిగి ఉండాలి కదా నా విషయంలో. Do you love me? నన్ను మీరు ప్రేమిస్తున్నారా I hope so. అని అనుకుంటున్నాను నేను కూడా ప్రేమిస్తున్నారని. Be kind to me. కాబట్టి నా విషయం కూడా దయగలిగి ఉండండి. Be kind to me. నా విషయంలో దయగలిగి ఉండు. You see, this description of love is not impractical or unpractical description. కాబట్టి ప్రేమ గురించి ఇక్కడ చెప్పబడిన మాటలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆచరించడము కష్టము అని కాదు. Bible is not telling us that you need to make efforts for that. దానికోసం నువ్వు చాలా కష్టపడి ప్రయత్నం చేయాలని చెప్పి వాక్యం చెప్పడం లేదు. You need to believe God for that. దాని విషయంలో కూడా నువ్వు దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి. And Bible tells, వాక్యం చెప్తుంది మాట, it's by your love people around will know that you are the disciples of Jesus. మరి నీ ప్రేమను బట్టి నీ చుట్టూ ఉండే వారికి తెలుస్తుంది ఏంటంటే నీవు యేసుప్రభు యొక్క శిష్యుడవు అని. My brothers and sisters, సహోదరి సహోదరులారా, let the name of the Lord be glorified through our lives. మన జీవితాల ద్వారా ప్రభు యొక్క నామం మహిమపరచబడును గాక. And let the love of God flow through our lives. మన జీవితాల ద్వారా దేవుని యొక్క ప్రేమ ప్రవహించును గాక. We are going to take part in the Holy Communion today. ప్రభు బలిలో మనం ఇప్పుడు చేయి వేస్తూ ఉన్నాం. What's it all about? అదంతా కూడా దేని గురించి చూపెడుతుంది మనకి? It's all about the love. అదంతా కూడా ప్రేమ గురించి చూపెడుతుంది. The way God expressed his love. కాబట్టి ఏ విధంగా దేవుడు తన ప్రేమను చూపెట్టాడు. You see, when we think about cross, we don't worship cross, right? కాబట్టి మనం సిలువను చూసినప్పుడు సిలువను మనము పూజించము, ఆరాధించము. We don't bow down before cross. సిలువ ముందు మనము ఆ విధంగా తల వంచము. Cross reminds us of God's love. సిలువ అనేది దేవుని యొక్క ప్రేమను మనకు చూపెడుతుంది. If someone asks, to what extent does God love you? మరి ఎవరైనా అడిగారు అనుకోండి, ఎంతవరకు దేవుడు నిన్ను ప్రేమించాడు, ఎంతగా ప్రేమించాడు అన్నప్పుడు the answer is the cross. మరి సిలువ అనేది దానికి ఒక జవాబుగా ఉంటుంది. God so loved that he gave his life. దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించాడు, ఆయన తన జీవితాన్ని మనకి ఇచ్చాడు. And he says true love is this, one lays down his life for a friend. ఒక స్నేహితుడి కోసము ఒక ప్రాణాన్ని ఇవ్వడం అనేది నిజమైన ప్రేమ అని చెప్తాడు. You know, when Jesus died for me, మరి యేసుప్రభు నా కోసం చనిపోయినప్పుడు he says, I want to be your friend. మరి ఆయన అంటున్నాడు, నేను నీకు ఒక స్నేహితుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. He will walk with you ఆయన నీతో కలిసి నడుస్తాడు చివరి వరకు. I want to encourage you, my brothers and sisters. కాబట్టి మీకు ప్రోత్సాహం ఇస్తున్నా ఈ రోజున సహోదరి సహోదరులారా, to close your eyes for a moment. ఒక క్షణం మీ కళ్ళు మీరు మూసుకోండి. And know that he loves you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్న విషయాన్ని మీరు గ్రహింపుకు తెచ్చుకోండి, మనసుకు తెచ్చుకోండి. You don't even have to tell, I love you, Jesus. మరి యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాల్సిన అవసరం లేదు, కానీ
You just have to thank him for he has loved you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు ఆయనకు వందనాలు చెప్తే చాలు. And his love will begin to flow through you. అప్పుడు ఆ ప్రేమ నీ ద్వారా మన ద్వారా ప్రవహిస్తూ ఉంది. Father, thank you for this moment. ఈ క్షణాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు. Thank you for your presence with us. మీ యొక్క సన్నిధిని బట్టి వందనాలు. Help us all to flow in your supernatural love. మరి మీ యొక్క అసాధారణమైన యొక్క ప్రేమలో మేమందరం కూడా ముందుకు సాగునట్టుగా సహాయం చేయండి. We may be the church of brotherly love. మరి యొక్క సహోదర ప్రేమ కలిగిన సంఘముగా మేము ఉన్నట్టుగా సహాయం చేయండి. That your power may be manifested in us and through us. మీ యొక్క శక్తి మాలో మా ద్వారా ఆ విధంగా ప్రత్యక్షపరచబడును గాక. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. And I am tempted to ask, ఒక ప్రశ్న అడగడానికి నాకు అడగాలనిపిస్తుంది. Do you think that any one of you have offended anyone sitting here? మీలో ఇక్కడ ఉన్న వారిలో ఎవరినైనా వారిని మీరు గాయపరచడం మీకు అనిపిస్తుందా మీ మాటల ద్వారా కావచ్చు? నేను ఎవరినైనా ఆ విధంగా గాయపరచాను, బాధ పెట్టాను. I mean, if you think somebody has offended you, you can go and tell that person, you offended me, say sorry. But if you know, sometimes we know that we have offended. కాబట్టి ఒక నీకు ఆ విధంగా అనిపిస్తే వేరే వాళ్ళని నేను గాయపరచాను or been rude, లేదా కొంచెం దురుసుగా ఉన్నాను అనిపిస్తే, I think it's time to just go and say sorry. కాబట్టి ఇది ఒక సమయం మనకి వారి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పడానికి. You know what? If you think that you have offended anyone, without hesitation, go and show your love. కాబట్టి ఎవరైనా నీ వల్ల ఎవరైనా మనసు బాధపడింది నీకు అనిపిస్తే, church, let us move forward in the love. కాబట్టి ఆ విధంగా వారి దగ్గరికి వెళ్ళి మరి వారి ప్రేమను చూపెడదాం. We are going to take part in the Holy Communion. ప్రభు